మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. ప్రభుత్వ వైద్యశాలలోని ప్రతి వార్డు ఐసీయూలో తిరిగి పరిశీలించారు. ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సదుపాయాల గురించి నారాయణరెడ్డి అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలోని రోగుల కుటుంబ సభ్యులను కలిసి మెరుగైన వైద్యం అందుతోందా లేదా అని ఆరా తీశారు. డాక్టర్లు నిర్లక్ష్యం వహించకుండా సకాలంలో రోగులకు వైద్య సదుపాయం అందించాలని ఎమ్మెల్యే సూచించారు. ఎప్పుడు వచ్చింది అమ్మా? వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపడతామని నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తెలిపారు. ప్రజలు నమ్మకంతో చంద్రబాబుకు ఓట్లేసి గెలిపించారని, 2 ఏళ్లలో ఆయన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం వైసీపీ క్యాంప్ ఆఫీసులో ఉమాశంకర్ గణేష్ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు పోస్టర్లను ఆవిష్కరించారు. జగన్ ప్రభుత్వంలో పార్టీలు రాజకీయాలు చూడకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందించారని తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలో పథకం ఎవరికి ఇస్తున్నారో తెలియని పరిస్థితి కూడా ఉందని ఆరోపించారు. ఈ నెల 4న నర్సీపట్నంలోని అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు 4వ తారీఖు నుంచి కూడా 12వ తారీఖు వరకు కూడా ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటికే సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనే కార్యక్రమం ఇదంతా కూడా అంటే 2 సంవత్సరాల క్రితం మరి ప్రజలందరూ కూడా ఎంతో నమ్మకంతో చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఈ వాడికి రేపుడికి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బట్ ఈ 2 ఏళ్ళలో కూడా ఏమాత్రం కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒక ఎన్నికల ముందు చంద్రబాబు గారు ఎన్నో చెప్పారు, సూపర్ 6లు 7లు 8లు 9లు 10లు అని కూడా ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే అప్పటికే జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు కూడా అక్కడ కూడా పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరూ కూడా సంక్షేమ పథకాలు అందించినప్పటికి కూడా మరి ప్రజలందరూ కూడా ఇంకా మరింతగా చంద్రబాబు పాలన బాగుంటుందేమో, ఇది 7లు 8లు. ఏలూరు జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రజలకు సేవ చేసే అవకాశం తమకు దక్కిందని గంటా పద్మశ్రీ తెలిపారు. జిల్లా పరిషత్లో కొంతమంది ఉద్యోగులు 2 గ్రూపులుగా విడిపోయారన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వారు జిల్లా పరిషత్ విషయాలు బయటకు చెబుతున్నారని తెలిపారు. ప్రతి ఉద్యోగికి పని ఇవ్వాల్సిన బాధ్యత తన మీద ఉందని చైర్పర్సన్ పద్మశ్రీ తెలిపారు. కూటమి ప్రభుత్వం నుండి తమను తప్పించాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జిల్లా పరిషత్లో ఏదో జరుగుతుందని కొన్ని పత్రికలలో రోజు రాస్తున్నారని పద్మశ్రీ అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ను దాటి ఒక్క పని కూడా చేయలేదన్నారు. పేపర్లలో రాసినట్టు జిల్లా పరిషత్లో ఏమీ జరగడం లేదని చైర్పర్సన్ వివరణ ఇచ్చారు. కొన్ని రోజులుగా జడ్పీలో ఏదో జరుగుతుంది అని కొన్ని పేపర్లో రాయడం జరుగుతుంది. అది ఈరోజు కూడా రాయడం జరిగింది. ఈ జడ్పీలో ఏమీ జరగట్లేదు. ఈ జడ్పీ కొన్ని ఏళ్లగా ఇక్కడ ఒక పద్ధతిగా ఒక విధానంగా ఈ జడ్పీ ఆఫీసు నడవట్లేదు. ఎందుకంటే కొంతమంది, అందరినీ నేను అనట్లేదు, కొంతమంది ఉద్యోగస్తులు ఇక్కడ చేస్తున్న వాళ్ళు తన వ్యక్తిగత కారణాలు 2 గ్రూపులుగా అయిపోయి ఆ వ్యక్తిగత గొడవలన్నీ కూడా ఈ ఆఫీస్లో తేవడం జరుగుతుంది. దాని కారణంగా వాళ్ళు గొడవల మొలాన్ని ఈ జడ్పీలో ఏది జరిగినా కూడా అది భూతద్దంలో చూపించి బయట వ్యక్తులకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఏమీ జరగట్లేదు. మేము ప్రజలు ఎన్నుకోబడి వచ్చిన వాళ్ళము, ప్రజలకి హామీ ఇచ్చి ఇక్కడ వచ్చిన వాళ్ళం కాబట్టి ప్రజలకి ఏదైనా చెయ్యాలి, అభివృద్ధి చేయాలని సింగరేణిలో పెండింగ్ సమస్యలు పరిష్కరించి కార్మికులను ఆదుకోవాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామ్మూర్తి డిమాండ్ చేశారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని 11 ఇన్క్లైన్ ఖనిలో కార్మికులతో పాటు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆయన నిరసన వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం కారుణ్య నియామకాలు చేపట్టకుండా కార్మికుల వారసుల్లో అలజడి సృష్టిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వ ఉద్యోగాలను నిలువరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిర్వహించడం లేదని రామ్మూర్తి ఆరోపించారు. కార్మికుల మారు పేర్లతో పాటు విజిలెన్స్ సమస్యలు పరిష్కరించాలని మహాదాసు కోరారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన 54,000 కోట్ల రూపాయలు వెంటనే చెల్లించి సంస్థను ఆదుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ ప్రజలకు ఉపాధి ఇచ్చేటువంటి సంస్థ, ఇవాళ భారతదేశానికి వెలుగులు పంచే సంస్థ ఈ సింగరేణి సంస్థ. ఈ సింగరేణి సంస్థలో తమ ప్రాణాలని పనంగా పెట్టి పనిచేస్తున్నది కార్మిక వర్గం. ఆ కార్మికులు దుమ్ము ధూళితోని గర్భికులాయిల్లో పనిచేసి తమ రక్తాన్ని చెమటగా మార్చి తీస్తున్న ఉత్పత్తికి ఏ రకంగా సరితూగలేదు. అందుకనే ఆ కార్మికుల పిల్లలకి కారుణ్య నియామకాలు ఇవ్వమని కోరితే ఇవాళ వారసత్వ ఉద్యోగాలు రద్దు చేసినటువంటి టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆయన వారసుడే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇవాళ వాళ్ళు గత అసెంబ్లీ ఎన్నికలలో లేదా సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో 2 మెడికల్ బోర్డులు పెట్టి దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడిని మెడికల్ అని పెట్టి చేస్తున్నారు. కానీ దురదృష్టం ఏంటంటే గడిచిన 15 నెలలుగా కనీసం మెడికల్ బోర్డు పెట్టలే. 4,000 మంది కార్మికులు అయ్యో మా పిల్లలకు ఉద్యోగం వస్తుందా లేదా మెడికల్ బోర్డు. సింగరేణి కార్మికుల పిల్లలకు నియామక పత్రాలు ఇవ్వాలని వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణిలో అనారోగ్య కారణాలతో మెడికల్ ఆన్ఫిట్ పొందిన కార్మికుల పిల్లలు సుమారు 400 మంది డిపెండెంట్ ఉద్యోగం పొందారన్నారు. అయితే వారికి ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం నియామక పత్రాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వారిపై ఆధారపడిన కుటుంబాలు ఇల్లు గడవక దుర్భర జీవితాలు గడుపుతున్నాయని తెలిపారు. భూపాలపల్లిలోని జీఎం ఆఫీస్ వద్ద ఏఐటియుసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా చేపట్టి జీఎం రాజేశ్వర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. సింగరేణి కార్మికుల అన్ఫిట్ పొంది 2 ఏళ్లైనా నియామక పత్రాలు ఇవ్వకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే జూన్లో సమ్మెకు సిద్ధమని రాజ్ కుమార్ హెచ్చరించారు. సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా డిపెండెంట్లు అందరూ సుమారు 400 మంది 12 ఏరియాలో వారి జీఎం ఆఫీసుల ముందు ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏంటి కారణం? చిన్న సమస్య ఏంటంటే వారు వీటీసీ కోసం మెడికల్ అయిపోయి సుమారుగా వారి కుటుంబం 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉంది. 2 సంవత్సరాలుగా ఒక కుటుంబ పెద్ద ఉద్యోగాన్ని కోల్పోయిండు, ఆర్థికంగా సంపాదించే పరిస్థితి లేదు. ఒకవైపు ఎవరైతే ఉద్యోగం ఇచ్చిండో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏదో ఒక చిన్న పని చేస్తూ ఉంటే ఆ పనిని కూడా రిజైన్ చేసి వస్తే తప్ప మీకు ఇంటర్వ్యూ పెట్టమని చెప్పి ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో ప్రజారోగ్య పరిరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ ఆదేశాలతో సిరిసిల్లలోని కిరాణా దుకాణాలు, పాన్ షాపుల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. దుకాణాల్లో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార భద్రతా నిబంధనలను అధికారులు పరిశీలించారు. షాపుల్లో పాన్ పరాగ్, గుట్కా వంటివి కనిపిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా దుకాణదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రజలు పొగాకు, గుట్కా వంటి ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎందుకంటే ఈ షాపులల్లో చెక్ చేయడం జరుగుతుంది. జర్దా కానీ గుట్కా కానీ ఉన్నట్టయితే ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కేసు కూడా వేసేయడానికి అవకాశాలు ఉన్నాయి. అలాంటివి ఏం లేవు కాబట్టి ఇప్పుడు మేము సూచనల మేరకు సూచనలు ఇచ్చి వెళ్తున్నాం. కాబట్టి పొగాకు అనేది వాడినట్టయితే క్యాన్సర్ బారిన పడతారు. కాబట్టి గుట్కా కానీ ఏది కానీ నోటి క్యాన్సర్ కానీ ఊపిరితిత్తుల క్యాన్సర్ కానీ అయినట్టయితే ఒక కుటుంబమే రోడ్డు మీద పడుతుంది. కాబట్టి కుటుంబ పెద్దకి ఏమైనా అయినట్టయితే పొగాకు కానీ గుట్కా కానీ అలాంటివి ఏవి వాడద్దని నేను కోరుతున్నాను ఇక్కడ. ఎందుకంటే ఈ షాపులల్లో సిరిసిల్ల జిల్లాలోని ఉపాధి హామీ కూలీలకు విచిత్ర సమస్య ఎదురైంది. వేములవాడ రాజన్నకు మొక్కు చెల్లించి గుండు చేయించుకున్న కూలీలను బయోమెట్రిక్ యాప్ గుర్తించడం లేదు. దీంతో వారి హాజరు నమోదులో ఇబ్బందులు తలెత్తాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తాండాకు చెందిన 4 ఉపాధి హామీ కూలీలు వేములవాడ రాజన్నకు తలనీలాలు సమర్పించారు. ఉపాధి హామీ పనులకు హాజరు నమోదు చేసే సమయంలో ఫేస్ రికగ్నిషన్ ఆధారంగా పనిచేసే ఈ యాప్ వారిని గుర్తించలేదు. దీంతో హాజరు నమోదు కాకపోవడంతో కూలీలు ఇబ్బంది పడ్డారు. తలపై సిటీ కవర్ కప్పి పాత ఫోటోకు దగ్గరగా కనిపించేలా ప్రయత్నించారు. అప్పుడు కూడా యాప్ గుర్తించి హాజరు నమోదైనట్లు చూపించింది. ఈ ఘటన అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కమిషనర్గా రాకేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఉన్న కమిషనర్ మధుసూదన్ రెడ్డి బదిలీపై సైబరాబాద్ కార్పొరేషన్కు వెళ్లారు. తాండూరులో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని కొత్త కమిషనర్ రాకేష్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ అభివృద్ధికి కౌన్సిలర్లు ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. తాండూరు మున్సిపాలిటీని మోడల్గా మార్చేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ పట్లోళ్ల నీరజ బాలరెడ్డిని కూడా కమిషనర్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఏపీని అట్రాసిటీ ఫ్రీ జోన్గా చేసేందుకు రాయలసీమ ప్రాంతాన్ని ఎస్సీ కమిషన్ బాధ్యత తీసుకుంటుందన్నారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఆయన పర్యటించారు. జిల్లా కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్లో పాల్గొనేందుకు వచ్చిన జవహర్కి దళిత సంఘాల నేతలు పూలమాలలతో స్వాగతం పలికారు. కలెక్టరేట్లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. గ్రీవెన్స్ను జవహర్ ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీల సమస్యలపై బాధితుల నుండి అర్జీలను కూడా చైర్మన్ జవహర్ స్వీకరించారు. దళిత భూములు కబ్జా చేసిన వ్యవహారంపై కమిటీలో చర్చించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆయా శాఖల అధికారులకు సమస్యలు పరిష్కరించాలని జవహర్ ఆదేశించారు. దళితులకు ఎస్సీ కమిషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో దాదాపుగా 14 జిల్లాలు పర్యటించడం, రాష్ట్రంలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవడం, ప్రధానంగా కర్నూలు, నంద్యాల ఈ జిల్లాల్లో అత్యధికంగా అట్రాసిటీస్ ఉండటం, ఆ అట్రాసిటీస్ని లేకుండా చేసే విధంగా చర్యలు తీసుకోమని సంబంధిత అధికారులతో మాట్లాడటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అట్రాసిటీ ఫ్రీ జోన్ చేయాలనేదే రాయలసీమ ప్రాంతాన్ని ఎస్సీ కమిషన్ ప్రత్యేకంగా బాధ్యత తీసుకుంది. ఫ్రీ జోన్ చేయాలంటే అట్రాసిటీస్ జరగకుండా ఉండాలి. దాని మూలాలు ఏవైతే ఉన్నాయో ఆ మూలాల గురించి ప్రజల్లో చైతన్యం కలిగించడం, ఆ మూలాలను గుర్తించడం, ఆ మూలాలను ధ్వంసం చేయటం. ఈరోజు ఏదైనా సరే అట్రాసిటీ జరిగిన తర్వాత దీర్ఘకాల విచారణ ద్వారా ఆ సంబంధిత వ్యక్తులకు శిక్ష పడకపోవడం, అదేవిధంగా బాధితులకు న్యాయం దొరకపోవడం గతంలో జరుగుతూ ఉంది. దానికే ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా కోరాం. అట్రాసిటీ జోన్ ఏరియాగా ప్రకటించి ఆ ప్రాంతంలో చైతన్యవంతమైనటువంటి సమాజాన్ని తయారు చేయడం, అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వర న్యాయానికి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులు శిక్ష పడే విధంగా కూడా పోలీసులకు క్యాన్సర్ పరీక్షలు, ఇతర వ్యాధులపై జాగ్రత్తల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు చెప్పారు. ఒంగోలు ఊపాన్ హాస్పిటల్లో బసవతారకం 2వ అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరం 2 రోజులు జరుగుతుందన్నారు. క్యాన్సర్, ప్రమాదకరమైన క్యాన్సర్ను దేశంలో తగ్గించేందుకు పలు చోట్ల వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని కూడా తెలియజేశారు. అందులో భాగంగా ఒంగోలులో ఖరీదైన స్క్రీనింగ్ పరీక్షలు కూడా ఉచితంగా చేయించినట్లు తెలిపారు. పోలీసులు, వారి కుటుంబ సభ్యులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. ఉపాస్ హాస్పిటల్ యాజమాన్యానికి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రోగ్రామ్కి ఈవెన్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వీసెస్ మనకు ఎక్స్టెండ్ చేస్తున్నారు. నిజానికి ఈ ప్రోగ్రాంలో ముఖ్యంగా మనకు మ్యామోగ్రఫీ ఒకటి, తర్వాత
పాప్స్మియర్, తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్కి సంబంధించినటువంటి మెయిన్ టెస్ట్ చేస్తాం. ఇది కాకుండా అదర్ టెస్ట్ అన్ని కూడా ఈసీజీ కావచ్చు, రెగ్యులర్గా చేసేటటువంటి మిగతా టెస్ట్ అన్ని కూడా చేస్తాము. అది కాకుండా ఇంపార్టెంట్గా ఈరోజు అందరికీ తెలిసిన విషయమే క్యాన్సర్ అనేది కొంత ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ కానీ చాలా ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయి. సో అందరూ కూడా దీని పట్ల ఒక అవేర్నెస్ తోటి ఎప్పటికప్పుడు కొంచెం ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులకి ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ చేయడం జరిగింది. ఈ క్యాంపులో భాగంగా లేడీస్కి ప్యాప్స్మియర్, సర్విక్స్ క్యాన్సర్ సంబంధించి, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించి మెమోగ్రాము, థైరాయిడ్ స్కాను, మేల్స్కి ప్రాస్టేట్ స్కాను, అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కాను, అలాగే జెండర్ స్పెసిఫిక్ లేకుండా అందరికీ కూడా చెస్ట్ ఎక్స్రే తీపిస్తున్నాము ఛాతీకి సంబంధించి. ఈ స్కాన్లో ఎవరికన్నా నాడ్యూల్స్ కానీ ఏదైనా లీజన్ కానీ మనకి బయటపడితే ఉపా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోనే ఫర్దర్ డెప్త్ అనాలిసిస్ చేస్తున్నాము. అంటే సిటీ స్కాన్ చేయడం కానీ. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ నెల 5న వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో రైతు సదస్సు జరుగుతుంది. రైతు సదస్సులో 100 ప్రైవేట్ కంపెనీలు తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. ఈ సదస్సులో వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ధనంజయ్ తెలిపారు. ఎమ్మెల్యే బలిశెట్టి శ్రీనివాస్ సభాధ్యక్షులుగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. సదస్సులో రైతులకు డ్రోన్, ఏఐ, సెన్సార్ టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంగా పరిపాలన భవనం 2వ ఫేజ్, బాలికల వసతి అనుబంధ భవనం ప్రారంభోత్సవం, బాలికల వసతి భవనం 3వ బ్లాక్కు శంకుస్థాపన జరుగుతాయని వీసీ వెల్లడించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి నాదెండ్ల, నిమ్మల, కొలుసు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, రాజ్యసభ ఎంపీ పాకా సత్యనారాయణ విశిష్ట అతిథులుగా పాల్గొంటారు. అంటే రైతు సదస్సు మా యూనివర్సిటీలో రేపు జూన్ 5వ తారీఖుని 10 గంటలకి రైతు సదస్సు ఏర్పాటు చేసుకున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన కింజరపు అచ్చెన్నాయుడు గారు, మన వ్యవసాయ శాఖ మంత్రులు, ఉద్యాన శాఖ, మార్కెటింగు, ఫిషరీస్ అవన్నీ కూడా ఈ మెయిన్గా మన మంత్రి గారు, మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు ఇచ్చేస్తున్నారు ముఖ్య అతిథిగా. మరి చూసుకున్నట్టయితే మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఆలోచనల మేరకు, మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనికతతో, శ్రీ పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం గారు ఆలోచనల మేరకు, మరి నారా లోకేష్ గారి మంత్రివర్యుల హైర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యం సిద్ధవటం, అట్లూరు ఫారెస్ట్ చెక్పోస్టులు బద్వేల్ ప్రజల పాలిట శాపాలుగా మారాయని సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాత్రి నుంచి ఉదయం వరకు ట్రాఫిక్ నిలిపివేయడంతో అత్యవసర వైద్యానికి కడప, తిరుపతి, చెన్నై వెళ్లాలంటే 100 కిలోమీటర్ల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మార్గ మధ్యంలోనే కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు సంగటి చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. కొలివికోడి పేరుతో చెక్పోస్టులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని చంద్రశేఖర్ ఆరోపించారు. శ్రీశైలం, మాలకొండలో మాదిరిగా రోడ్డుకు ఇరువైపులా 15 అడుగుల ఎత్తు కంచె నిర్మిస్తే సమస్య తీరుతుందన్నారు. ప్రజల ప్రాణాలకు శాపంలో మారిన ఫారెస్ట్ చెక్పోస్టులు ఎత్తేయాలని చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలోని రామేశ్వరం రిజర్వ్ ఫారెస్ట్లో ఫారెస్ట్, పోలీస్, రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అయ్యప్ప స్వామి గుడి వెనుకున్న ఫారెస్ట్ భూమిలో అక్రమ కట్టడాలను వారు కూల్చివేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఈ కూల్చివేతలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ స్థలాలను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తప్పవని ఎస్డీఎఫ్ఓ హెచ్చరించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గబ్బడలో డీఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 22 బైకులు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్వా ఆదేశాలతో ఆపరేషన్ వజ్రపహార్ భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈగల్ టీం, నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ రేవత్మ, రూరల్ సర్కిల్ ఎస్ఐలు, స్పెషల్ పార్టీ
పోలీస్ సిబ్బందితో డ్రోన్ సాయంతో సెర్చ్ నిర్వహించినట్లు తెలిపారు. గంజాయి రవాణా నిల్వ గురించి కనిపెట్టేందుకు, అనుమానిత వ్యక్తులను గుర్తించేందుకు, వాహనాల తనిఖీతో సరైన పత్రాలు, నెంబర్ ప్లేట్ లేని వాహనాలను గుర్తించేందుకు కార్డెన్ సెర్చ్ అన్నారు. యువత, గ్రామస్తులకు గంజాయి అక్రమ రవాణా, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించినట్లు డీఎస్పీ తెలిపారు. ఆరోగ్య పరిరక్షణకు, కాలుష్యరహిత సమాజ నిర్మాణానికి సైకిల్ తొక్కడం మంచిదని చూడా చైర్మన్ కటారి హేమలత తెలిపారు. అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు రైడర్స్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర్ గాంధీ విగ్రహం వద్ద జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రజలలో అవగాహన పెంచేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించినట్లు నిర్వాహకులు జయంత్ తెలిపారు. ఈ ర్యాలీలో ప్రకృతి ప్రేమికులు, లయన్స్ క్లబ్, పాలు విధ్వంస సంస్థలు ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు కాజూర్ బాలాజీ, రాజన్న సిరిసిల్ల జిల్లా శాత్రుజూపల్లి పరిధి పరంపోగు ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ సంఖ్యలో ఈత, తాటి చెట్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంతో గీత కార్మికుల జీవనాధారం తీవ్రంగా దెబ్బతిన్నది. గీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఉపాధి కోల్పోయి ఆందోళన చెందుతున్నాయి. ఈ ప్రమాదంపై గౌడ సంఘం అధ్యక్షులు విక్కుర్తి నారాయణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంతో గీత కార్మికులకు అపార నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టం అంచనా వేసి బాధిత గీత కార్మికులకు ఆర్థిక సాయం అందించాలని నారాయణ గౌడ్ కోరారు. దగ్ధమైన ఈత, తాటి చెట్లు పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చేపల పెంపకానికి ఉపయోగిస్తున్న బావిలో గుర్తు తెలియని వ్యక్తులు విషప్రయోగం చేశారని డోర్నకల్ మండలం పేరుమాండ్ల సంకీస మత్స్యకారులు ఆరోపించారు. దీంతో సుమారు 2 క్వింటాల చేపలు మృతి చెందాయని, భారీ నష్టం వాటిల్లిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం చేపలకు ఆహారం వేసేందుకు వెళ్లినప్పుడు నీటిపై చేపలు తేలియాడుతున్నాయన్నారు. నిందితులను వెంటనే గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేపల పెంపకమే జీవనాధారమైన తమకు నష్టపరిహారం ఇవ్వాలంటూ మత్స్యకారులు సంకీస కాంపల్లి ప్రధాన రహదారిపై నిరసన చేపట్టారు. జరిపించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటాలి. తగిన న్యాయం జరిపించాలి. తగిన న్యాయం జరిపించాలి. అధికారులు వెంటనే స్పందించాలి. మత్స్యకారుల మంచిర్యాల జిల్లా చెన్నూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో 3K నడక పోటీలు నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. గవర్నమెంట్ హై స్కూల్ నుంచి జలాల్ బంక్ వరకు నిర్వహించిన ఈ నడక పోటీలో విద్యార్థులు, యువత, ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణలో సైకిల్ వినియోగం, నడక, ఆరోగ్యకరమైన అలవాట్లు కీలకమన్నారు. అటవీ శాఖ అధికారులు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కండక్ట్ చేస్తున్నాయి. అందులో భాగంగానే జూన్ 1 నుంచి జూన్ 12 వరకు మన డిపార్ట్మెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో బహుశా మీరందరూ ఏదో ఒక డిపార్ట్మెంట్లో ఉన్నట్టున్నారు. అన్ని డిపార్ట్మెంట్ ప్రోగ్రామ్స్ అయిపోయినట్టున్నాయి. మన డిపార్ట్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అందులో భాగంగానే జూన్ 1 నుంచి మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఇవి లోకల్ న్యూస్. కీప్ వాచింగ్ స్వతంత్ర.